రైతుల విషయంలో రేవంత్ రెడ్డే కరెక్ట్ అనిపిస్తున్నది. ఎందుకంటే ఆనాటి రోజులు తెస్తా తెస్తా అని చెప్పినట్టే ఆనాటి రోజులు తీసుకొచ్చిండు. అందులో రేవంత్ రెడ్డి తప్పేం లేదు, రైతుల తప్పే ఉంది. ఇది ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి ఎందుకు కరెక్ట్ అని అంటున్నాం అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ ఇదే. రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండు, ఆనాటి రోజులు తెస్తా అని పాటల రూపంలో ప్రచారంలో ఖచ్చితంగా చెప్పిండు. ఆనాటి రోజులంటే ఏంటి? ఒకటి, కరెంట్ ఇవ్వండి అని చెప్పి రోడ్ల మీదకి రావడం, నీళ్ళు వదిలిపెట్టండి అని రోడ్ల మీదకి రావడం, యూరియా ఇవ్వండి అని రోడ్ల మీదకి రావడం, ఒడ్లు కొనండి అని రోడ్ల మీదకి రావడం, ఒడ్ల పైసలు ఇవ్వండి అని రోడ్ల మీదకి రావడం, ఒడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి రోడ్ల మీదకి రావడం, ఇన్ని జరిగినాయి. అర్ధరాత్రి కరెంటు కోసం బాయిల కాడికి పోయి పాముల కాటుకు గురై చచ్చిపోవడం, వందల బోర్లేసిన నీళ్లు రాక చెట్లకు ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం, ఇవి ఆనాటి రోజులంటే. పురుగుల మందు, పంటకు చల్లిన మందు కంటే తాగి చచ్చిపోయిన రైతులే ఎక్కువ సంఖ్యలో ఉండడం, పంటను కొనే దిక్కులేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన రైతులు ఉండడం, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉండడం, ఇది ఒకప్పటి తెలంగాణ, ఆనాటి తెలంగాణ. లక్కీగా ఏం జరిగిందంటే కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్లు పొలం కాడికే నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ ఇంటికి వచ్చింది, తాగునీళ్ళు ఇంట్లోకే వచ్చినాయి, కళ్ళం కాడికి ఒట్లు కొనేటోళ్ళు వచ్చిర్రు, ఒట్ల పైసలు ఖాతాలోకి వచ్చినాయి, యూరియా పొలం కాడికే వచ్చింది, అన్నీ మంచిగా జరిగినాయి, అన్నీ మన దగ్గరికే వచ్చినాయి. ఒడ్ల కల్లాలు వచ్చినాయి, ఒడ్ల కల్లం కాడికే కొనేటోళ్ళు వచ్చిర్రు, పైసలు మన ఖాతాలోకి వచ్చినాయి, రైతు బంధు టైంకి మన ఖాతాలోకి వచ్చి పడింది, అన్నీ మనకు అనుకూలంగానే జరిగినాయి. అయితే అట్లా జరిగేసరికి ఏమైపోయింది? కేసీఆర్ ఇంట్లోకెళ్ళిస్తున్నాడా అనే ప్రచారం మనం అందుకున్నాం, నమ్మినాం, ఆ ట్రాప్లో పడిపోయారు. ఎందుకంటే అన్నీ ఇంటి దగ్గరికే పంపిస్తుండు కేసీఆర్. అన్నీ ఇంటి దగ్గరికే పంపిస్తే దాని విలువ ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. అందుకే ఏమని ప్రచారం చేసినాం మనం? కేసీఆర్ ఇంట్లోకెళ్ళిస్తాడా అని ప్రచారం చేసి మోసపోయారు కదా. ఇప్పుడు అందుకే ఇక్కడ ఇంట్లోకెళ్ళి ఇవ్వడానికి ఏం లేదు, రైతులే ఇంట్లో ఉంటలేరు. ఎందుకంటే యూరియా కోసం రోడ్లు ఎక్కాలి, నీళ్ళు వదిలిపెట్టండి అని రోడ్లు ఎక్కాలి, కరెంట్ ఇవ్వండి అని రోడ్లు ఎక్కాలి, ఒట్లు కొనండి అని రోడ్లు ఎక్కాలి, యూరియా కోసం చెప్పులన్నీ లైన్లో నిలబెట్టి మరీ రోడ్లు ఎక్కాలి. అట్లా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేస్తాడు కదా. అన్నీ తీసుకొచ్చి ఇచ్చిన కేసీఆర్ని ఇంట్లోకెళ్ళి ఇస్తుండా అని ఒడగొట్టిన వాళ్ళు వీళ్ళకి నేను పుసుక్కున మంచి చేస్తే రేపు నన్ను ఓడగొట్టారు అని నమ్మకం ఏంది అనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంటుందా? ఉండదా కదా. అందుకే అన్నీ ఇవ్వద్దు అని చెప్పేసి మొత్తం అందరినీ రోడ్ల మీదకి తీసుకొస్తున్నాడు కదా. అందుకే అబద్ధాలు చెప్తే వాస్తవానికి ఏంటిది, నిజాలు మన ముందు కనబడుతున్నా కూడా అబద్ధాలని నమ్మడం అనేది చాలా భయంకరమైన తప్పిదం. ఆ తప్పిదం గ్రామీణ తెలంగాణ తప్పు చేసింది. అందుకే ఇలా మోసపోయింది. రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ లేదు, ఒడ్లు కొంటలేరు, కొన్న పైసలు వస్తలేవు, పంటలకు నీళ్ళు ఇస్తలేరు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి, యూరియా దొరుకుతలేదు, నీళ్ళు వదిలిపెట్టమంటే నీళ్ళు వదిలిపెడతలేరు, వానలు కరెక్ట్గా పడతలేవు, ఒడ్ల పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇన్ని జరుగుతున్నాయి. అంటే వాస్తవానికి ఆనాటి రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఆనాటి రోజులు అంటే గివే కదా. అప్పుడు కరెంటు ఉండేదా? లేదు. పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 6 గంటలకు వచ్చేది. మరి ఇప్పుడు 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తాడు. మరి ఆనాటి రోజులు అంటే ఏంది? మళ్ళీ కరెంటు వీక్తేనే ఆనాటి రోజులు వచ్చినట్టు కదా. ప్రతి ఎకరానికి కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు. మళ్ళీ ఆనాటి రోజులు అంటే ఏంటిది? మొత్తం పంటలు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతేనే కదా ఆనాటి రోజులు వచ్చినట్టు. రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు, బరాబర్ తెచ్చిండు. మంచిగా యూరియా దొరుకుతుండే, మంచిగా విత్తనాలు దొరుకుతుండే, మంచిగా ఒడ్ల పైసలు ఇంటికి వస్తుండే, కల్లంకాడికే వచ్చి ఒడ్లు కొంటుండే. ఇవన్నీ కేసీఆర్ చేసిన తప్పులు. కానీ అంతకుముందు ఇవేం లేకుండే కదా. అంతకుముందు ఉన్నాయా? కేసీఆర్కి ముందు ఇవేం లేవు. అందుకే ఆనాటి రోజులు ఎవైతే తెస్తా అని చెప్పిండో తెచ్చిండు. ఆయన తెస్తా అని చెప్పింది మీరు నమ్మిర్రు, అంతే. అందులో తప్పేమన్నది? రేవంత్ రెడ్డి తప్పు కొంచెం కూడా లేదు అని అంటున్నారు జనాలు.